హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైతుంది. షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టక 1 మంత్ అయింది. ఇది ఫాదర్స్ డే రేపనంగా ఈ వ్లాగు. మేమైతే ఫంక్షన్ తర్వాత ఊరికెళ్ళినాము. ఇది కజిన్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో. అక్కడ పిల్లి అయితే ఎంత బాగా నిద్రపోతుందో, ఎంత హాయిగా నిద్రపోతుందో. అక్కడ కర్ణకాయల చెట్టు అయితే కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కటొక్కటి ఇంత మన దోసెడంత ఉన్నాయి. కర్ణకాయలైతే చాలా చాలా బాగా అనిపించింది. ఆ కాయలు నేను షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. చాలా బాగా అనిపిస్తున్నాయి. అక్కడ చెట్టు దగ్గర చూస్తుంటే చాలా లావుగా అయిపోయాయి కాయలైతే. చాలా బాగున్నాయి. అక్కడ చూస్తా ఉంటే ఎందుకంటే అక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అక్కడ చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఆ కాయలను వచ్చేసి. నేనైతే ఆ కాయలను చూడలేక చాలా వీడియో అయితే తీశాను. ఇంక తర్వాత పిల్లి అయితే చాలా ఎంత హాయిగా నిద్రపోతుందో అండి ఆ పిల్లిని. అందుకే నేను వీడియో అయితే తీశాను. చాలా హాయిగా నిద్రపోతుంది. తర్వాత వచ్చేసి మేమైతే అక్కడ అన్న వాళ్ళ కజిన్ అమ్మ కూడా ఫంక్షన్‌కి వచ్చింది కదా! అమ్మ కూడా మాతో పాటు వస్తుంది. అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. మేము కూడా కొంచెం పనుంది. అక్కడ పని చూసుకొని అమ్మని దింపేసి వద్దామనేసి అయితే తర్వాత కజిన్ అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి తర్వాత లంచ్ చేసుకొని అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. ఆ రోజు సాటర్డే ఫాదర్స్ డే రేపనంగా సాటర్డే. తర్వాత అక్కడైతే పని అయిపోయింది. తర్వాత అక్కడ నుండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరాము. అందరం వెళ్ళాము. మా పాప, బాబు, అల్లుడు, మా వారు అందరమైతే వెళ్ళాము. అక్కడైతే ఆ పూల చెట్లయితే నాకు చాలా ఇష్టం. రోడ్డు పక్కల ఆరెంజ్ కలర్ పూలుంటాయి గదా! అవైతే చాలా బాగా అనిపిస్తుంటది. రోడ్డు పక్కల అటు ఇటు చాలా బాగా అనిపిస్తుంటది. నాకైతే చాలా ఇష్టం అనిపిస్తది అలా రోడ్డు మీద ఎళ్ళేటప్పుడైతే. తర్వాత కానీ ఎప్పుడూ అక్కడ దిగి చూసే అంత ఇది టైం ఉండదు. నాకు ఆపాలనిపిస్తది కానీ ఇంక టైం అయితే ఉండదు కాబట్టి అలా చూసుకుంటూ అయితే వెళ్తాం. చాలా బాగా అనిపిస్తది. మేమైతే ఈసారి కోయిల్ సాగర్ అని ఇదివరకు చూయించాను ఒక వీడియోలో. మాకు కోయిల్ సాగర్ దగ్గర ఉంటది. అమ్మ వాళ్ళ ఊరికి 3 కిలోమీటర్లు ఉంటది కోయిల్ సాగరు. మేమైతే అటునుంచే వెళ్ళాము. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడు వేరే దారిలో వెళ్తాము. ఇప్పుడైతే ఇటు ఎన్‌కే సైడ్ నుంచి వెళ్తే కోయిల్ సాగర్ నుంచి అమ్మ వాళ్ళ ఊరు బ్యాక్ సైడ్ అయితదన్నట్టు. కోయిల్ సాగర్ నుండి వెళ్తే అమ్మ వాళ్ళ ఊరికి బ్యాక్ సైడ్ అయితది కోయిల్ సాగరు. ముందేమో ఒక వాగు చూపిస్తాను గదా! అటు రెగ్యులర్‌గా అటు వెళ్తుంటాము. ఇప్పుడు కార్‌లో వెళ్ళాం కాబట్టి ఇటు వెళ్తున్నాము. కోయిల్ సాగర్ అయితే వాటరు సెటర్లు తీసినప్పుడైతే చాలా బావుంటది కోయిల్ సాగరు. నీళ్ళు వదిలినప్పుడైతే చూడలేకపోతాం అసలు ఎంత బావుంటదో ఫిష్‌లు, వాటరు అక్కడ ఫిష్‌లు వండిస్తా ఉంటారు. మేమైతే ఇటు నుంచి చూసుకుంటా వెళ్ళాము. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తది కోయిల్ సాగరు. నేనైతే పైకి ఇప్పుడైతే ఎక్కలేకపోతే అప్పట్లో అయితే పైకి వెళ్ళినప్పుడల్లా పైకెక్కి వాటర్ చూసేవాళ్ళము కోయిల్ సాగర్‌లో. మాకు ఈ కోయిల్ సాగర్ ఉండబట్టి వాటర్ అయితే మస్తుంటాయి మాకు. అమ్మ వాళ్ళ ఊరికెళ్ళైతే వాటర్ అయితే మస్తుంటాయి. ఫిష్‌లు గూడా చాలానే ఉంటాయి. ఎప్పుడు ఫిష్‌లు దొరుకుతాయి అమ్మ వాళ్ళ ఊర్లో. ఎందుకంటే కోయిల్ సాగర్ దగ్గర ఉంది గాబట్టి ఎప్పుడు ఫిష్‌లుంటాయి. ఫ్రెష్‌గా లైవ్ ఫిష్ ఉంటది. చాలా వీడియోస్‌లలోనే పెడతా ఉంటా. నేను ఫిష్‌లు అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడల్లా ఫిష్‌లు కంపల్సరీ తెప్పిస్తా ఉంటది వదిన. ఎందుకంటే చాలా బాగుంటాయి. ఫ్రెష్‌గుంటాయి గాబట్టి, లైవ్ గాబట్టి బాగుంటాయి చేపలు. టేస్ట్ గూడా బావుంటాయి. ఇక్కడ వండిస్తా ఉంటారు. ఇక్కడ గుడిసెల్లాగున్నాయి గదా! అక్కడ వాటర్ వదిలినప్పుడు డైలీ దొరుకుతాయంట. మేమైతే ఎప్పుడు తినలేదు. తర్వాత ఇక్కడైతే చేపలు చేసిస్తారంట. మేమైతే ఎప్పుడు తినలేదు అక్కడ తీసుకొని. ఎందుకంటే మాకు ఊరికే దగ్గర గాబట్టి అక్కడేం తీసుకొని తినలేదెప్పుడు. ఇట్లే వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు చూడడమే అంతేగాని మేము ఉత్తగా అయితే ఏమి వెళ్ళము అక్కడికి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరికైతే దగ్గర కొండలు, పచ్చదనం ఎప్పుడు పచ్చదనంగా కొండలైతే చాలా బావుంటది. అమ్మ వాళ్ళ ఊరు చుట్టూ అలాగే ఉంటది. ఎప్పుడు పచ్చదనం ఉంటది. ఎందుకంటే వాటర్ ఉంటాయి. ఇట్లా బ్యాక్ సైడ్‌కెళ్ళి వెళ్తాము. ఇట్లా కోయిల్ సాగర్‌కెళ్ళి వెళ్తే అట్లా వాగు చూపిస్తా కదా! అటు వెళ్తే వేరే దారి. నేనెప్పుడు చూపిచ్చేది బస్సులో వెళ్తాం కాబట్టి అటు కార్‌లో వెళ్ళినా కూడా
అటు వెళ్తాము. ఇటు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పనుందన్నాం గదా! కజిన్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అందుకే ఇటు నుంచి సాగర్‌కెళ్ళి వెళ్ళాము. అమ్మ గూడా మాతో పాటే వచ్చింది. ఫంక్షన్‌కి వచ్చింది. మా వారు రిటైర్డ్ ఫంక్షన్ ఉండే గదా! ఆ వీడియో అయితే ఇంకా పెట్టలేదు. అది రాలేదు. అందుకే పెట్టలేదు. త్వరలోనే ఆ వీడియో గూడా పెడతాను. చాలా రోజులైంది వీడియో పెట్టక. అందుకే మాటలైతే కొంచెం ఇది గావచ్చు. ఎందుకంటే ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొంచెం అలవాటైతుంటది. ఈ మధ్యలో చాలా రోజులైంది వాయిస్ ఓవర్ ఇయ్యక. కొంచెం అటు ఇటు పోతా ఉంటాయి ఏమనుకోకండి. వదిన అయితే ఇల్లు కడుతుందని చెప్పాం గదా! చూపిచ్చాను ఇదివరకు గూడా. ఇప్పుడు కొంచెం అయిపోవచ్చింది ఇల్లు. సిమెంటు అన్నీ చేస్తా ఉన్నారు. అన్నీ కొంచెమైతే వీడియో తీశాను. వాష్‌రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇదే వాష్‌రూమ్ చాలా పెద్దగొచ్చింది. సింగిల్ బెడ్‌రూమే పెద్దగా ఏం కట్టట్లేదు. ఎందుకంటే అమ్మ, వదిన ఉంటారు కాబట్టి చిన్నగానే కడుతున్నారు. పెద్దగా ఏం కట్టట్లేదు. ప్లేస్ అయితే మస్తుంది గానీ ఇల్లయితే చిన్నగానే కడుతున్నారు. ఇది నెక్స్ట్ డే సండే ఫిష్‌లు, మటను, చికెను అన్నీ టిఫిన్‌కు తెప్పిచ్చారు అమ్మ వాళ్ళు. తర్వాత టిఫిన్ అయితే పూరి, చికెన్, మటన్, ఫిష్ మాకు అయితే చేసిచ్చింది వదిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి. మేమైతే టిఫిన్ చేసి అయితే బయలుదేరాము. ఇక్కడ ఇప్పుడు ఇది వేరే దారి. రెగ్యులర్‌గా యెళ్ళే దారి మనది ఇదే. మనము యెళ్ళేటప్పుడేమో బ్యాక్ నుంచి యెళ్ళాము. ఇప్పుడేమో ముందు నుంచి వస్తున్నాము. చుట్టూ అటు కొండలు, ఇటు వాగు. ఇది పోచవ్వ టెంపుల్ కొత్తగా అయింది. 1 ఇయర్ ఇంకా కాలేదు. గొర్రెలు, బర్రెలు అన్నీ పోయే టైము అది మార్నింగ్ టైంలో కదా! అన్నీ పోతా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎప్పుడు పచ్చదనంగానే ఉంటుంది మా ఊరికెళ్ళైతే. మేము చిన్నగున్నప్పుడైతే ఇంకా వాటర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే వాటర్ తగ్గిపోయినాయి వర్షాలు సరిగా లేక. మేము చిన్నగున్నప్పుడు ఇవి ఎప్పుడు ఫుల్‌గా ఉండేది. ఎప్పుడు ఇట్లా కనిపించేది కాదు మాకు. ఇసుక కూడా చాలా ఉండేది. ఇప్పుడైతే వర్షాలు సరిగా లేక వాటర్ అయితే నిండుగా ఉండట్లేదు. అప్పుడు మేము చిన్నగున్నప్పుడైతే అసలు ఇట్లా అటు ఇటు దాటనీకే చాలా కష్టమయ్యేది మేము స్కూల్‌కెళ్ళే టైంలో. ఇప్పుడైతే బస్సులు, ఆటోలు అన్నీ చాలా వెహికల్స్ అయిపోయాయి. మా ఊరికైతే చాలా బస్సులయినాయి. ఎంతెంత లేకుండెనో అంతంత బస్సులయినాయి ఇప్పుడు. టైంకి బస్సులుంటాయి మా ఊరికైతే మహబూబ్ నగర్ నుండి. ఇదే మేము చదువుకున్న ఊరు ఇది. ఒక 5 కిలోమీటర్స్ అయితది మాకు. బస్‌లో వస్తేనేమో 8 కిలోమీటర్స్, నడుస్తేనేమో 5 కిలోమీటర్స్ అయ్యేది అప్పట్లో మేము చిన్నగున్నప్పుడు. తర్వాత మహబూబ్ నగర్ అయితే వచ్చేసాం మనము హైదరాబాద్‌కి రావడానికి. ఇక మాకు మా అల్లుని వల్ల పెద్దమ్మ కొడుకైతే కాల్ చేశాడు. ఇంటికే రాండి అనేసి. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇట్లే కదా వెళ్ళేది. టీకేఆర్ కమ్మన్ ఎల్బీ నగర్ దగ్గర ఉంటాడు. మా అల్లుడు ఇంకో అల్లుడు. ఇక్కడికే రాండి అని అయితే కాల్ చేశాడు. ఆ రోజు ఫాదర్స్ డే సండే. ఇక ఊరికే కాల్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ వాళ్ళ కూతురు మనమరాలన్నట్టు వచ్చింది కార్ దగ్గరికి. రండి రండి అనేసి బ్యాగులు అన్నీ తీసుకొని అయితే వెళ్తుంది. మేము ఎక్కడ రాకుండా ఇంటికి వెళ్ళిపోతాము అనేసి అలా వచ్చి మా వారిని అయితే దా తాతయ్య అని తీసుకొని వెళ్తూ ఉంది పైకి. అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. ఓనే అపార్ట్మెంట్లో హౌస్. కానీ జోక్ చేస్తూ ఉంటుంది అని. తర్వాత మెల్లగా అమ్మమ్మ మెల్లగా ఎక్కువ మెట్లు అనేసి అమ్మాయి బాగుంటుంది మా దగ్గర కూడా. అమ్మమ్మ మెల్లగా ఎక్కువ మెట్లు అనేసి చెప్పుకుంటా వెళ్తూ ఉంది. ఎందుకంటే నాకు కొంచెం కాలు నొప్పి ఉంటుంది కాబట్టి చెప్పుకుంటా వెళ్తూ ఉంది. ఏదేదో మాట్లాడుకుంటా జోక్ చేసుకుంటా నేను వీడియో తీస్తుంటే నవ్వుకుంటా ఇద్దరం అయితే వెళ్తున్నాం పైకి. నన్ను అయితే తీసుకొని వెళ్తుంది మెల్లగా మనమరాలు. ఇక తర్వాత వచ్చేసి మేమైతే ఇంటికెళ్ళి అప్పటికే లంచ్ ప్రిపేర్ అయితే చేసిండ్రు. సండే ఫాదర్స్ డే ఆ రోజు వచ్చేసి ఇక్కడ ప్లాంట్ అయితే రియల్ ప్లాంట్ అయితే బాగా పెట్టింది ఇంట్లో. తర్వాత వచ్చేసి లంచ్ చేసుకొని అయితే మేమైతే షాపింగ్ అయితే వెళ్ళాము దిల్ష్ నగర్. ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నాము, మళ్ళీ వెళ్దాం అనుకున్నాం. లాస్ట్కి అయితే వెళ్ళాము అందరం కలిసి షాపింగ్ అయితే వెళ్ళాము. ఆటో బుక్ చేసుకొని షాపింగ్ వెళ్ళాము. వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు, నేను మా పాప నలుగురం అయితే షాపింగ్ అయితే వెళ్ళాము. లంచ్ చేసుకొని 2 వెళ్ళాము. వచ్చేసరికి అయితే 6:30, 7 అలా అయింది. ఎందుకంటే ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది.
ఇక షాపింగ్కి అయితే వెళ్ళి మా పాప ఒక దుప్పట చున్నీ చున్నీ తీసుకుంది. దుప్పట ఏదో లెహెంగా మీదకి దుప్పటా లేదంట. ఆ దుప్పటా కోసం వెళ్ళాము. అది తీసుకుంది. ఇంక వేరే వేరే షాపింగ్లు అయితే చేసాము. చాలానే చేసాము. శారీస్ అని, బ్యాగులని, ఇంకా డ్రెస్సులు, ఇంకేమేమో షాపింగ్ చేశారు మా పాప వాళ్ళు. నేనైతే మా పాపకు ఒక శారీ అవైతే ఏం తీయలేదు. మా పాపకు ఒక శారీ కొనిచ్చాను. తర్వాత మా పాప ఒక లెహెంగా మీదకి దుప్పటా తీసుకుంది. తర్వాత ఇంక వాళ్ళు వేరే వేరే షాపింగ్ డ్రెస్సులు అవి ఇవి అయితే తీసుకున్నారు. వాళ్ళు కూడా తీసుకున్నారు. మేము కూడా తీసుకున్నాము. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చాలానే షాపింగ్ చేసాము. కానీ నేనైతే అవి ఏమీ తీయలేదు వీడియో అయితే. ఇక నాకు లాస్ట్‌కి అయితే నా కాళ్ళు అయితే నడవవు కదా ఎక్కువ. ఎందుకంటే నా కాళ్ళు నొప్పి ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ నడవలేను. నడుస్తా కాకపోతే కొంచెం ఎక్కువ నిలబడలేకపోతాను కాబట్టి వాళ్ళు డ్రెస్సులు అవి చూస్తుంటే నేనైతే అక్కడ కూర్చొని అయితే చూస్తూ ఉన్న వాళ్ళని ఏమేమి కొంటున్నారనేసి. తిరగడం అంటే బాగానే తిరుగుతా కానీ కొంచెం కాలు నొప్పి అయితే ఉంటుంది. అప్పుడప్పుడు కూర్చుంటే కొంచెం ఏమి కాదు. కంటిన్యూ తిరిగాననుకోండి కాలు కొంచెం ఎక్కువ నొప్పి అవుతుంది కాబట్టి కొంచెం భయమేస్తుంది. తర్వాత వచ్చేసరికి అయితే 7 అయింది. మా అల్లుడైతే అప్పటికే మటన్ తెప్పించి పెట్టాడు. మా అల్లునికంట మటన్ పచ్చడి పెట్టి అత్తమ్మ అనేసి 2 కేజెస్ అయితే మటన్ అయితే తెప్పించి పెట్టాడు. అప్పటికే మేము వెళ్ళేసరికి ఊరు నుంచి ఎవరో వస్తుంటే తెప్పించి అయితే పెట్టాడు. మాకెళ్ళినాక ఇక మటన్లు చికెన్లు వండడమే పని అయిపోయింది నైట్ దాకా. ఇక్కడ షాపింగ్లో అయితే కొంచెం వీడియో అయితే తీశాను. తర్వాత ఇంక నేను ఏం కొన్నవి అవి ఏమీ వీడియో తీయలేదు. ఎందుకంటే రాగానే మటన్ పని, చికెన్ పని ఇవన్నీ పనులు అయ్యాయి కాబట్టి వీడియో అయితే తీయలేదు. అక్కడ ముక్కలు అయితే చాలా పెద్ద పెద్దగా కొట్టించారు. ఇంకా తర్వాత మళ్ళీ చికెన్ షాప్కి వెళ్ళి చిన్నగా ముక్కలు అయితే చేసుకొని వచ్చారు. ఇక్కడ కొంచెం మటన్ గ్రేవీ చేసాము. ఎందుకంటే చపాతీలోకి రైస్లోకి కావాలి కాబట్టి కొంచెం కర్రీలాగా చేసి ఇక వేరే మొత్తము మటన్ పచ్చడి అయితే చేశాను నేనే. ఆమెకు రాదంట, అనుషకైతే రాదనేసి నేనైతే చేశాను మటన్ పచ్చడి. ఈ విధంగా అయితే ఫస్ట్ వాటర్ అంతా పోయేటట్టు ఇలా బాయిల్ చేయాలి. ఉప్పు, కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి చిన్నగా కొంచెం ముక్కలు అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మటన్ పచ్చడికి. అప్పుడే చాలా రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత అలా వాటర్ అంతా బాయిల్ అయిపోయినాక ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ముక్కలను పచ్చడి కోసము. చాలా బాగుంటుంది. చాలా రోజులు కూడా ఉంటుంది ఇలా చేస్తే. ఎందుకంటే మనం ఫస్టే వాటర్ అంతా పోయేలా బాయిల్ చేస్తాం కాబట్టి ఇలా అయిపోతాయి ముక్కలన్నీ. మనం అలా బాయిల్ చేసి తర్వాత మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇలా ముక్కలు అయితే అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే. కొంచెం మసాలాలు ఎక్కువ వేయకుండా అన్నీ వేసి పొడులు చేసి తర్వాత అన్నీ కలిపి పచ్చడి రెడీ చేసుకోవడమే. మన మామూలుగా ఊరగాయలు ఎలా పోబెట్టుకుంటామో ఆ విధంగానే ఇక్కడ మటన్ కూడా అయిపోయింది గ్రేవీ. ఇక్కడ మటన్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ వచ్చింది మటన్ పచ్చడి అయితే. మనం మామిడికాయ పచ్చడి అవన్నీ కలుపుకుంటాం కదా, కాకపోతే దీంట్లో కొంచెం మసాలాలు వేస్తాము. మసాలాలు అంటే కొంచెం చెక్క, లవంగా, ఇలాచి కొంచెం కొంచెం మన ఇష్టం. అది ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వద్దు మసాలా అనుకుంటే కొంచెం తక్కువ తక్కువ వేసుకోవాలి. ధనియాల పొడి అవన్నీ. ఇక చపాతీ నైట్ కంపల్సరీ చపాతీ, రైస్ తినేవాళ్ళు రైస్, చపాతీ తినే వాళ్ళకి చపాతీ అయితే చేసాము. మా డిన్నర్ అయిపోయేసరికి చాలా లేట్ అయింది. ఎందుకంటే అందరం కలిసాం కాబట్టి కొంచెం లేట్ అయితే మటన్ పచ్చడి అయితే చాలా టేస్ట్గా కుదిరింది. ఒక చిన్న బాక్స్కి అయితే ఇది ఎంతో కాదండి, మన కేజీ పెట్టినాం అనుకోండి ఒక గింత డబ్బాకి అవుతుంది అంతే. ఇది డిన్నర్ అయిపోయిన తర్వాత ఫాదర్స్ డే కదా, ఇక మా వారు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, ఆ పాప వాళ్ళ డాడీకి అనేసి అలా కేక్ అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇక కేక్ అయితే డిన్నర్ తర్వాత, ఎందుకంటే మళ్ళీ ఇక కేక్ తింటే మళ్ళీ ఏం డిన్నర్ తినాలనిపించదు అన్నట్టు లాస్ట్ కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసి అయితే మేమైతే మా ఇంటికి వచ్చేసరికి అయితే 12:30 అయింది నైటు.
ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే చాలా రోజులైంది పెట్టక. కంటిన్యూ పెడదాం అనుకుంటా ఎటో అటో ప్రయాణం అవుతుంది కాబట్టి అటు డిలే పడిపోతున్నాయి. లాంగ్ వీడియోస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. తీసి పెట్టాను కానీ పెట్టడానికైతే కుదురుతలేదు. ఎందుకంటే అటు ఇటు కొంచెం ఊర్లకెళ్ళడము, అటు ఇటు కొంచెం మా ఇంట్లో ఫంక్షన్ తర్వాత నేను కొద్దిగా సిక్ అయిపోయాను. అట్లా కొంచెం డిలే అయిపోతున్నాయి లాంగ్ వీడియోస్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ ముందుకెళ్ళిపోతూ ఉంటాయి.